నలుగురు చైన్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నోటోరియస్ చైన్ స్నాచర్స్. అందుకే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు అనే అతను, అచ్చిగిరి అంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అచ్చి మహేష్, అదేవిధంగా గాలేటి వెంకటరమణ, ఈమె లేడీ, తర్వాత మొగిలి సంధ్య. వీళ్ళిద్దరు కూడా ఈ గాలేటి వెంకటరమణ ఈ అచ్చి గిరిబాబుతో సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ గాలేటి వెంకటరమణ చెల్లి మొగిలి సంధ్య, వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 25 కేసెస్లో వీళ్ళు చైన్ స్నాచింగ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్స్ చేశారు. 25 చైన్ స్నాచింగ్స్లో కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 476 గ్రామ్స్ గోల్డ్ని మనము రికవర్ చేయడం జరిగింది. 583 గ్రామ్స్ ప్రాపర్టీ అయితే అందులో మనం 476 గ్రామ్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనము ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ముఖ్యంగా ఆల్మోస్ట్ గత 4-5 మంత్స్లో దాదాపు 3,500 సీసీ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. సో ఒక మిషన్ మోడ్లో ఈ ప్రజల సహకారంతో ఈ మనము సీసీ కెమెరాస్ పెడుతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరా హెల్త్ను కూడా మానిటర్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనకు చాలా కేసెస్ డిటెక్ట్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా కొంత ప్రాపర్టీ అఫెన్సెస్లో కొంత తగ్గుముఖం కూడా పట్టింది. ఎందుకంటే ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకూడదు అనేది మోడ్లో మనము పోలీసింగ్ని సమాయత్తం చేస్తున్నాం. పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి 457 ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగితే ఈ సంవత్సరం ఈ రోజు నాటికి 365 ప్రాపర్టీ అఫెన్స్ జరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 80 అఫెన్సెస్ తగ్గాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఈ 365లో కూడా 185 అఫెన్సెస్ మనకు మోటార్ సైకిల్ థెఫ్ట్స్ ఉన్నాయి. సో అందుకే మోటార్ సైకిల్ థెఫ్ట్స్ మీద మనము ఈ మధ్యన ఒక పెద్ద వర్క్ చేస్తున్నాము. ఇందులో ఈ 185 కేసెస్లో 196 మోటార్ సైకిల్స్ పోయాయి. ఈ మోటార్ సైకిల్స్లో 196లో 130 మోటార్ సైకిల్స్ మనం పట్టుకోగలిగాం. ఎటువంటి పరిస్థితుల్లో మోటార్ సైకిల్స్ పోవద్దు అనేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టోటల్ 365లో 185 అంటే మోర్ దాన్ హాఫ్ మనకు మోటార్ సైకిల్స్ పోతున్నాయి. సో ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, దయచేసి మోటార్ సైకిల్స్కి జీపీఎస్ ఫిక్స్ చేసుకోండి. కేవలం 2,500 రూపాయలు. సో జీపీఎస్ ఫిక్స్ చేసుకుంటే మీ మోటార్ సైకిల్ మీకు పోకుండా ఉంటుంది. మేము కూడా మా తరఫున, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, RFID స్టిక్కర్స్ ద్వారా మనము మోటార్ సైకిల్స్ని పట్టుకునే విధంగా ఒక టెక్నాలజీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. సో తద్వారా మనకు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో RFID స్కానర్స్ కొన్ని ప్రదేశాల్లో ఒక 20-25 ప్రదేశాలు RFID స్కానర్స్ పెట్టి ప్రతి బైక్ కూడా ఒక RFID స్టిక్కర్ 2-3 రూపీస్ అవుతుంది. ఆ స్టిక్కర్ ఇచ్చి చేసే విధంగా కూడా ఒక ప్లాన్ చూస్తున్నాము. దాని మీద టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కొంత ముందుకు వెళ్ళే విధంగా దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. కొంత దాని మీద రీసెర్చ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఆ లోపు దయచేసి మోటార్ సైకిల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో జీపీఎస్ ఫిక్స్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. 2,500 రూపాయలు. సో ₹1,00,000 బైక్ రక్షించుకోవడానికి మనం 2,500 పడినలో తప్పు లేదని నేను భావిస్తాను. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కొన్ని వల్నరబుల్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మోటార్ సైకిల్స్ పోయే వల్నరబుల్ ప్లేసెస్ ముఖ్యంగా కృష్ణలంక పరిధిలో బస్ స్టాండ్. సో బస్ స్టాండ్లో విపరీతంగా మోటార్ సైకిల్స్ పోయాయి. బట్ ఈ మధ్యన కృష్ణలంక ఇన్స్పెక్టరు, ఏసీపీ సౌత్ వాళ్ళు తీసుకొని చర్య వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టే. అంతా కూడా చైన్స్, ఒక చైన్ వేస్తున్నారు. అదేవిధంగా సేమ్ కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో కూడా మనం స్టార్ట్ చేసాం. ముఖ్యంగా భవానీపురం, అదేవిధంగా 2 టౌన్ పరిధిలో
ఎక్కువ మంది ప్రజానీకం కొండల మీద నివసించే ప్రజానీకం బైక్ కింద పెట్టేసి వెళ్తున్నారు. సో వాళ్ళకి అక్కడ కూడా అఫెన్సెస్ బాగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది. సో అన్ని విధాలుగా ఏ విధంగా మనము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ నిరోధించాలా అన్న దీంతో మనము ముందుకు పోతున్నాం. సో చైన్ స్నాచర్స్ చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యన చూస్తే ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మనకు ఒక మెసేజ్ ప్రాపర్టీ అఫెండర్స్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాము. మీరు విజయవాడ నగరంలో మీరు కానీ అఫెన్స్ చేస్తే దొరకకుండా పోయే ప్రసక్తి లేదు అన్న మెసేజ్ని స్ట్రాంగ్గా ఇస్తున్నాము. అందులో భాగంగానే చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గుముఖం పట్టాల్సిన అవసరం ఉంది. సో దాని మీద వర్కౌట్ చేస్తాము. సో ఈరోజు ఈ చైన్ స్నాచింగ్స్ 20 చైన్ స్నాచింగ్స్ పట్టుకున్న మన ఆఫీసర్స్, మన డీసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో, తిరుమలేశ్వరి ఆధ్వర్యంలో మన రాజారావు గారు, అదేవిధంగా రామ్ కుమార్ గారు, ఏఎస్ఐస్ బాలయ్య స్వామి, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్స్ మిథున్, సురేష్, షబ్బీర్, రమణ వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ శాఖలో ప్రజలు పోలీస్ పట్ల ఒక భరోసా కోరుకుంటారు. ఆ భరోసా ఇచ్చిన సందర్భంలో వీళ్ళంతా కూడా చాలా చక్కగా తమ బాధ్యత నిర్వర్తించి ఈ రికవరీలో మంచి ప్రతిభ చూపించడానికి వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చైన్ స్నాచింగ్ అనేది అది ఒక రకంగా పోలీసుని ఛాలెంజ్ చేసినట్టే. వెళ్ళేటప్పుడు ఆ చైన్ లాక్కుపోవడం అనేది మహిళల భద్రతకు సంబంధించిన విషయం, అదేవిధంగా పోలీస్ ప్రెజెన్స్కి సంబంధించిన విషయం. అదే విషయాన్ని నేను చెప్తుంటాను. చైన్ స్నాచింగ్ జరగకూడదు, ఎటువంటి పరిస్థితులు నిరోధించాలా. ఒకవేళ చైన్ స్నాచింగ్ జరిగినా కూడా ఎందుకంటే రోడ్ల మీద వెళ్ళే మహిళలు అంటే నిరుపేద మహిళలు ఉంటారు. మామూలుగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కారులో పోతారు, కానీ మధ్యతరగతి మహిళలు, అదే దిగువ మధ్యతరగతి మహిళలు వెళ్తున్న క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచ్ చేస్తే వాళ్ళకి చాలా పెద్ద ఒక కుటుంబమే ఇబ్బందులు పడే పరిస్థితి. అందు గురించి ఇవన్నీ కూడా చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా రికవర్ చేయాలనే ఒక దృక్పథాన్ని పోలీస్ శాఖలో నింపుతున్నాం. అందులో భాగంగానే చాలా వరకు నాకు తెలిసి ఇప్పటి వరకు టోటల్ ఇంకొక 5-6 చైన్ స్నాచింగ్స్ తప్పనిచ్చి ఆల్మోస్ట్ అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. గత 1 yearలో 5-6 చైన్ స్నాచింగ్స్ కేసెస్ కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తాం. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఒక అబ్జర్వేషన్ ఈ మధ్య చూస్తే, గంజా గురించి మోటార్ సైకిల్స్, అదేవిధంగా చైన్స్ స్నాచ్ చేసి వెళ్ళేసేసి మన ఒరిస్సా రాష్ట్రంలో ఈ అమ్మేసేసి అక్కడి నుంచి గంజా తెచ్చుకున్నారు. లాస్ట్ టైం కూడా మన ఈ మధ్యన ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్లో కొందరిని పట్టుకున్నాము. అదేవిధంగా రాత్రి కూడా ఒక గుడ్ వర్క్ జరిగింది. సో కొన్ని చూస్తున్నాము. సో ఇటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే మోటార్ సైకిల్ ఇక్కడి నుంచి దొంగతనం చేసి ఒరిస్సాకు పోయి ఆ మోటార్ సైకిల్ అమ్మి అక్కడి నుంచి గంజా తెచ్చుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పిడి యాక్ట్ అంటారు, పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్. సో పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇప్పటికే 5 మందిని మనం బుక్ చేశాము. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించలేదు. ఎందుకంటే మోటార్ సైకిల్ తీసుకువెళ్తాడు వీడు, ఇక్కడ మోటార్ సైకిల్ అఫెన్స్ జరుగుతుంది, అక్కడ పోయి గంజా చేస్తాడు, ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ సర్వనాశనం చేస్తాడు. సో ఇటువంటి క్యారెక్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకొక 7-8 మంది ఇటువంటి వాళ్ళని గుర్తించాము. అందరి మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ కేసు కట్టి లోపల పారేస్తాం. ఎందుకంటే దీని మీద చాలా మేధోమథనం జరుగుతూ ఉంది. ఈ చైన్ స్నాచర్స్, తర్వాత సెల్ ఫోన్ థెఫ్ట్స్. వాడు సెల్ ఫోన్ లాక్కుపోయేసేసి ఒరిస్సాకు పోయి అమ్మేసేసి గంజా తెచ్చుకుంటాడు. ఇటువంటి క్యారెక్టర్స్ అందరినీ గుర్తిస్తున్నాము. అందుకే ఈ మధ్యన కొంచెం కఠినంగా పోతున్నాం. అందుకే కొంత మోటార్ సైకిల్ థెఫ్ట్స్ కూడా పోయినసారికి ఈసారికి మోటార్ సైకిల్ థెఫ్ట్స్ బాగా తగ్గాయి. పోయినసారి ఈ పాటికి మనకు ఆల్మోస్ట్ 230 కేసు అయినాయి. ఈసారి మనకు 185 కేసు అయినాయి. కొంతవరకు తగ్గింది. ఎందుకంటే వీళ్ళందరి మీద నిఘా ఉంచుతున్నాం. ఈ క్యారెక్టర్స్ అందరూ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాము. వీళ్ళందరి మీద కూడా కఠినంగా ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో వీరిని మనము ఉపేక్షించలేదు. సో ఆ విషయాన్ని గట్టిగా నేను వీళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.